సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలోనే ఇప్పుడు ఒక భారీ కుంభకోణం జరిగింది పిఠాపురంలో అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి కుంభకోణం? ఇప్పుడు దాని పట్ల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సీరియస్ అయ్యారని చెప్పేసి కుంభకోణం చేసిన వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరిగింది అసలు? ఈ కుంభకోణం ఏంటి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అదేమిటో కానీ విచిత్రం, పవన్ కళ్యాణ్‌కి 2 వస్తున్నాయండి. అంటే పవన్ కళ్యాణ్‌కి సమగ్రంగా తూర్పు గోదావరి జిల్లా మీద పట్టు లేకనా? పట్టంటేటి వస్తే అభిమానులు కూడేయడం కాదు. అసల ఆర్థిక వ్యవస్థ ఎలాగుంది? పాలనా వ్యవస్థ ఎలాగుంది? ఎక్కడ కుంటుపడింది? ఎక్కడ కుంభకోణాలు జరిగాయి? ఇత్యాది విషయాల్లో ఆయనకి సరైన అవగాహన లేదు అని అనుకుంటున్నాను నేను. అందుకనే భారీ కుంభకోణం, మామూలు కుంభకోణం కాదు. అంటే ఇక్కడ 77 కోట్ల పనులు, 13 పనులు ఉన్నాయి, ఇవి చేయించాలి, రోడ్లో వేయించాలి అని చెప్పేసి దాదాపు 3 కోట్ల పైచిలుకు, ఒక 50 లక్షలు పైచిలుకు డబ్బుని వాళ్ళు పనులు చేయించామని ఫేక్ ఏదో ఫేక్ సంతకాలు పెట్టేసి డబ్బుల్ని కాజేశారు. దాంట్లో 5గురు ఆఫీసర్స్ ఉన్నారన్నమాట. 5గురు ఆఫీసర్స్ ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఈ బయటికి రాలేదు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ ఉన్నటువంటి ప్రాంతం కదా, అన్ని సవ్యంగానే జరుగుతాయి, లేకపోతే వీళ్ళందరూ ఊరుకోరు అని ఒక ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ కాదని ఇట్లాంటి పనులు ఎన్ని జరిగినాయో. 2019 నుంచి 2022 వరకు జరిగినటువంటి వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ. ఇలాంటి విరసి చూసినట్టయితే ఇంకా చాలా కుంభకోణాలు జరిగాయి. చాలా కుంభకోణాలు త్వరలోనే బయటకు వస్తాయని చెబుతున్నారు కొంత పరిశీలకులు మాట. దీని మీద పవన్ కళ్యాణ్ చాలా కఠినమైన నిర్ణయం తీసుకొని శిక్షలు వేయాలి. శిక్షలు వేసినట్టయితే మేము సీడ్ షిప్ అని, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు మీద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినట్టు కానీ అలా కాదు. శిక్ష అంటే జరిగిన దానికి వాడి జీవితాంతం మర్చిపోకుండా ఉండేలాగా వేయాలి శిక్ష. అంతేగాని మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సారీ, క్షమించాలి, నేను పవన్ కళ్యాణ్‌ని బాగా అభిమానించే మనిషిని కాబట్టి నేను విధంగా వయసులో పెద్దవాడిగా ఉన్నతంగానే చెప్తున్నాను అన్నమాట. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు. ఎప్పుడు సర్వ సమగ్రమైనటువంటి పరిశీలన దృష్టి, ఆ వ్యవస్థ మీద ఒక పట్టు, ఇవన్నీ ఉన్నప్పుడు అవుతాడన్నమాట. మీరు ఊగిపోతూ మాట్లాడడం కాదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరైనా మళ్ళీ సంబంధిత పొరపాటు ఎవరూ చేయకూడదు. వాడి గుండెలో రైలు పరిగెత్తాలి. ఆ విధమైన శిక్ష వేయండి. అంతేగాని రాజకీయ ప్రలోభాలకో లేకపోతే దేనికో ఎవరికో లొంగిపోయినట్టయితే మీరు అందరి నాయకులతో పాటు మీరు ఒక నాయకుడిగా మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్ ఆలోచించవలసింది ఏమిటంటే, ఏవైతే స్కాములు జరుగుతున్నాయో, ఏవైతే ప్రజలకు చేరవలసినటువంటి సదుపాయాలు, ప్రజోపయోగకరమైనటువంటి సంక్షేమానికి అవసరమైన వనరుల్ని కేవలం కొంతమంది చదువుకున్న అధికారులండి, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలాగండి? ప్రజలకు చేరవలసింది. రోడ్లు కుంటుపడితే ప్రజలు ఏమవుతారండి? వాళ్ళ వ్యాపారాలు ఏమవుతాయండి? ఎంతమంది పడిపోతారండి? ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయండి? ఇవన్నీ ఆలోచించొద్దు. 5 గడ్డి మేసినట్లు అంతా ఆ ఫండ్స్ మేసేసి పనులు చేసినట్టుగా దొంగ సంతకాలు తీసి పెట్టి ఇస్తారా గవర్నమెంట్‌కి? గవర్నమెంట్ చూసుకోవాలి కదా! గవర్నమెంట్ చూసుకోలేదంటే గవర్నమెంట్‌లో ఎవరైతే మూల స్తంభాలుగా ఉంటున్నారో ఆ మూల స్తంభానికి కూడా ఈ విషయాలు తెలిసే ఉండాలి. ఏదో ఇప్పుడు గోతులయ్యి ఉన్నాయన్నారు, పనులు చేయించలేదన్నారు. పనులు చేయించారా లేదా అనేటువంటి ఒకసారి ఆళ్ళొకరుగా పరిశీలించారా? ఓ పని చేయమని చెప్పాము, చేశాడా లేదా? ఎందుకు చేయలేదు? చేస్తే ఎంతవరకు బాగు చేశాడు అని ఆలోచన ఉండాలి కదా! ఏదైనా జనం గోల పెడితే ఏదో తూతూ మంత్రంగా పని చేయమని చెప్పడం. ఈ తూతూ మంత్రంగా పని చేయమని చెప్పినట్టు వాళ్ళకి అర్థమైపోతుంది మాట. అర్థమైపోయి వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు. దీనికి పవన్ కళ్యాణ్ తాలూకు విధానాన్ని కూడా కొంత మార్చుకోవాలి. 10 మాట మొన్న అదే చెప్పాను నేను. 100 రోజుల్లో పూర్తి చేయకపోయినట్టయితే నేను
రాజకీయాలు వదిలేస్తాను అన్నట్టుగా ఆ సౌండ్ వచ్చేలాగా ఆ మాట అన్నాడని నేను చెప్పను కానీ 100 రోజులు మీరు ఎందుకు చెప్పాలి? అనుభవ రాహిత్యం కదా, నో డౌట్. ఈ ఈ తాలూకు ఇక్కడ ఈ ఉప్పాడలో ఉన్నటువంటి అక్కడ మనకు ఒక ప్రజలకేమో కంటికిప్పుగా ఉన్నటువంటి ఆ సముద్రం రాకుండా ఒక డ్యామ్ను ఎదురు పెడతాను, ఒక బ్రిడ్జి పెడతాను నేను. దీనికి నాకు కావలసినంత టైం ఇవ్వండి. అంతేగాని 100 రోజులు చెప్పడం ఏంటండి? ఇది అధికార ధర్మం అవుతుందన్నమాట. గట్టిగా అధికారం మన చేతుల్లో ఉందని చెప్పేస్తే మిగతా ఫండ్స్ మన చేతుల్లో ఉండాలి కదా! దానికి కొంచెం ఆలోచించి మాట్లాడాలన్నమాట. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆవేశం వస్తే ఆలోచన లేకుండా మాట్లాడతారన్నమాట. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఎందుకు ఆవేశం రాకూడదంటే, ఆవేశం ఎప్పుడు ఆలోచనని చంపేస్తది. ఆలోచన ఎక్కడ చచ్చిపోతుందో అక్కడ కోపం వస్తుంది. ఆ కోపాన్ని దరి చేరనివ్వకూడదన్నమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పినవి, పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడో ఆ మాటలు చెప్పినవి, వీటి మీద జనంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి పని ప్రారంభించడం కాకుండా పని ముగించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. లోపల చాలా విషయాలు మనం చెప్పాం, వాళ్ళు తీసుకున్నారు. అక్కడి నుంచి మనకి ఫోన్లు కూడా వచ్చాయి సంబంధిత వాడు రాజకీయ నాయకుల దగ్గర. పని చేస్తామని గట్టిగా ఘంటాపథంగా చెప్పడం కంటే మనసులో దృఢంగా తీర్మానించుకొని, అంటే పిఠాపురం ప్రజలకు ఏం కావాలి, ఏం వాగ్దానాలు చేస్తాం, అది మొదలుపెట్టి పూర్తి చేసి ఒక ఫంక్షన్ చేయండి. అలాగే ఉప్పాడ ఆ సముద్రంలో ఉన్నటువంటి నిర్వాసితులు చాలా మంది ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు బాగా ఉన్నారు. తుఫాను వచ్చినట్లయితే చాలా మంది జన నష్టం వస్తుంది. తర్వాత సంపదే ఉంది లేదు, ఆస్తి నష్టాలు కూడా జరుగుతుంటాయి. దానికి ఏదో ఒక స్థిరంగా అంటే శాశ్వతంగా ప్రయోజనం చేకూరే విధంగా చేస్తామని చెప్పావు. చేస్తానని చెప్పి నువ్వు ఎంత గడువు తీసుకున్నావు? 100 రోజులు గడువు తీసుకున్నావు. ఇట్లాంటి తొందరపాటు పనులు చేయకుండా శాశ్వత ప్రయోజనాలు ఇచ్చే పనులు చేసినప్పుడు మనసులో తీర్మానించుకొని ఆ పని పూర్తి చేసి పిఠాపురం అందరికీ 12,000 14,000 చీరలు పంచావు. అట్లాంటి కార్యక్రమం ఈ పని పూర్తి చేసిన సందర్భంగా మీరు సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. గనక పవన్ కళ్యాణ్ తాలూకు జిల్లాలో చాలా స్కాములు ఉన్నాయి, కుంభకోణాలు ఉన్నాయి, బియ్యం వేసేసేవారు ఉన్నారు, బియ్యం దొంగచాటుగా రవాణా చేసేవారు ఉన్నారు, అక్కడ లిక్కరు మాఫియా చాలా ఉంది, లిక్కర్ను తయారు చేసేవారు ఉన్నారు. వీటి మీద డేగ కన్ను వేసి వీటి వారికి ఒక సింహస్వప్నంలాగా పవన్ కళ్యాణ్ ఉండాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.